I9 టీవీకి స్వాగతం. ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ స్కిల్ యూనివర్సిటీ భవనాల ప్రారంభోత్సవానికి జీహెచ్ఎంసీ నాదర్గుల్ 57వ డివిజన్ నుండి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లాయి. ఏఐసీసీ విచార్ విభాగ కోఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో వాహనాల్లో చలో ఫ్యూచర్ సిటీ బహిరంగ సభకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బోయపల్లి రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ కాలుష్య రహిత మహానగరంగా, పర్యావరణ రహితంగా ఫ్యూచర్ సిటీని రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా నిర్మిస్తోందని కొనియాడారు. ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతో మహేశ్వరం నియోజకవర్గం రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయని, ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు ఉన్నత విద్య, సరికొత్త ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెండుగా లభిస్తాయని బోయపల్లి రాఘవేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు కాలుష్యపూరితమైన ఫార్మా సిటీని కోరుకోవడం లేదని, పర్యావరణానికి మేలు చేసే ఫ్యూచర్ సిటీనే ఈ ప్రాంత ప్రజలు ఆకాంక్షిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ ప్రాంతం పారిశ్రామికంగా, విద్యాపరంగా సరికొత్త చరిత్ర సృష్టించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు నవారు మల్లారెడ్డి, దిండు శ్రీనివాస్ గౌడ్తో పాటు డివిజన్ పరిధిలోని ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈ రోజు ఫ్యూచర్ సిటీ ఓపెనింగ్ కి వస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. గతంలో బీఆర్ఎస్ నాయకులు ఫార్మర్ సిటీ ఇవ్వడం జరిగింది. ఫార్మర్ సిటీ వద్దు, ఫ్యూచర్ సిటీ ముద్దు అనే ముఖ్యమంత్రి మన హైటెక్ సిటీ కానీ, మణికొండ కానీ, కొంపల్లి కానీ అక్కడ ఏ విధంగా అయితే భవనాలు ఉన్నాయో మన మహేశ్వరం నియోజకవర్గంలో ఫ్యూచర్ సిటీగా మనం ఇక్కడ నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయించింది కాబట్టి ఈరోజు ఫ్యూచర్ సిటీని ఓపెనింగ్ భవనాలకు విచ్చేస్తున్నారు. కాబట్టి 57వ డివిజన్ నుంచి భారీ ఎత్తున ఇక్కడ నుంచి ఫ్యూచర్ సిటీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి వారికి వెల్కమ్ చెప్పడానికి మహేశ్వరం నియోజకవర్గం నుంచి బయలుదేరుతున్నాం. మాకు ఇంకొక పట్టణం చేస్తుంది కాబట్టి మా దిక్కు సౌత్ కు ఫ్యూచర్ సిటీ ఓపెనింగ్ కు సముదాయానికి వస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం చెప్తూ, మాకు ఈ ప్రజలు రావడానికి కారణం స్వచ్ఛందంగా మేము ఇచ్చిన హామీలపైనే ఉన్నారు కాబట్టి, వాళ్ళు అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళు మాకు ఈ మీటింగ్ కి స్వచ్ఛందంగా వచ్చారు. తిరేక్ బార్ కాంగ్రెస్ సర్కార్ అనేది ఈ జనం తోటి మనకు నిర్ధారణ అయిందని చెప్తున్నారు.